ఈ వీడియో ఎవరిని ఉద్దేశించి కాదు మామ, జస్ట్ కామెడీ పర్పస్, చూసి నవ్వుకోండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మామ, మీకు పుణ్యం ఉంటది. మామ ఏడున్నావురా? అవు మళ్ళీ ఏమైందిరా, కొత్త పిల్లని ఫోన్ చేసినట్టు పిత్తి ఫోన్ చేసేస్తావు. అవ ఏడున్నావు అంటే మళ్ళీ నన్ను అడుగుతాడు ఈ బాలకాడు. ఎందుకు చాలారా నీకు పిచ్చి కుక్కలు వేసినట్టు లేస్తాను. నీ అబ్బా మామ పక్కింటి ఆంటీ సెట్ అయింది మామ, ఇవాళ నైట్ లో ఆంటీ కుట్లు తెంపుడే. ఓ లంజోడక ఎట్లారా? ఒకరోజు ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళా మామ, అప్పుడు అంకుల్ గారు ఇంట్లో లేడు. ఫ్లాష్ బ్యాక్. ఆంటీ అంకుల్ లేడా ఇంట్లో? ఆ గుడ్డు తెప్పల మొక్క పువ్వు లేడు చింటూ. ఏం చెప్తానావా అండి ఇంట్లో? స్నానం చేస్తున్నా. అది నేను రావాలా ఆంటీ బాత్రూమ్ లోకి? అగో వచ్చి ఏం చెప్తారా పూకారా పీపు కోస్తావా? నువ్వేం పని చెప్పినా చేస్తా ఆంటీ. అయితే నాకు 4 పీకిస్తా, 3 వేసి ఊరేసుకో. అబ్బా నాకు అవి ఇచ్చిన సంతోషమే ఆంటీ, బీరోలో దాచుకుంటా. ఏంటండి నైట్ లో అరుపులు? ఈ వయసులో కూడా అంకుల్ గట్టిగా పని చేస్తున్నాడు కదా, నైట్ అంతా అరుపులే వినిపించినాయి తెలుసా? అవి అరుపులే చింటూ. మీ అంకుల్ ఏం తెలియదు, బొత్తలు పెంచి పిచ్చలు చంపాడు, వాని వటకాయలు కుక్కలు ఎత్తుకపోను. మరి ఆ అరుపులు ఉత్తాయనే ఆంటీ? అవన్నీ ఉత్తేసింటూ వాని తొర్తి కోసం నన్ను అరువు అంటాడు. వాని గుద్దను కుట్టిరికి కురవయ్య నూక. అయ్యో ఏం చెప్పాలి చింటూ, గన్న బిల్లం ఉండమయ్య, చెప్తే పానం పోతుంది, చెప్పకుండా మానం పోతుంది. ఏ ఊక ఊక ఆంటీ, ఏమైందండి చెప్పరాదు నాకు. నీవేమవుడు గంగల పోను, ఇంత తొర్తి లేదు, ఇంత దుఃఖం లేదు ఈ కొంపల నాకు. మంచి సీర కట్టిన పాపమే, మంచి జాకెట్ వేసుకున్న పాపమే, ఇట్లా ముఖ మనుషులకి చూసిన పాపమే. షెడ్డ అనుమానపు పడకాడు చింటూ మీ అంకుల్, వాని జాతిని కుక్కలు నూక. అవునా ఆంటీ, అంత అనుమానం ఆంటీ వానికి నీ మీద? బయట ఏమో సంసార పొక్కలెక్క కనిపిస్తాడు కదా ఆంటీ. వారమంతా ఆఫీస్ లో వర్క్ అని ఏదో నీదని బిజీగా ఉంటాడు. ఆ ఏరు రాని కుట్లు తెంపుతాను, ఏదులు తెంపుతాడు. ఆ ఏరు రోజైనా ఆయన పీకుతాడేమో అనుకుంటే గుద్దబలగా ఆగి సోయి లేకుండా ఉంటాడు ఎర్రిపోకడు. నీ అబ్బాని ఆంటీని చూస్తే ఆదుకోవాలనిపిస్తుంది. ఈ ఎర్రిపోకని డైరెక్ట్ గా అడిగి తమ్ములేదు కానీ కళ్ళ నుండి కామం కాల్చుకుంటాడు ఎర్రిపోకడు. అయితే సరే కానీ నిన్ను ఒకటి అడగనా? అబ్బా దానికేమంటే అడుగా ఆంటీ. ఎందుకు రాసింటూ నేను ఊడ్చేటప్పుడు నన్ను అలా గుర్తి చూస్తావు? ఏమైనా కావాలా నీకు? నా నుండి ఏమైనా ఆశిస్తున్నవారు చింటూ? అయ్యో అలా ఏం లేదా ఆంటీ, మీరు ఊడ్చే స్టైల్ అంటే నాకు బాగా ఇష్టం, అందుకే అలా చూస్తా నిన్ను. ఎందుకు రేపుగా ఇంకా పెద్ద అడగసగా అన్నట్టు చెప్తావు? దెబ్బ దేనికి డబ్బులు ఇచ్చిపోసుకోవాలి. నాకు తెలియారా నువ్వు ఎక్కడ చూస్తానో, నీ కళ్ళు ఎప్పుడు వాటిపైన ఉంటాయి కామకుద్దలంజోడక. సింగిల్స్ కదా ఆంటీ మా బతుకులు, దూరం నుండి చూసి తొట్టి పడదు తప్ప ఏం చెయ్యలేమా ఆంటీ, మీరే అర్థం చేసుకోవాలి. నా గురించి నీకేం తెలుసు చింటూ? మొత్తం తెలుసా అంటే నీ బాడీలో ఎన్ని పుట్టు మచ్చలు ఉన్నాయో తెలుసు, అవి ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసు. ఓరే కామకుద్దను కుట్టిన గుర్రయ్య నూక, అవి నీకెట్లా తెలుసురా పూక? అంటే నేను మీరు రోజు స్నానం చేయగా చూస్తా. ఓన్లీ పుట్టు మచ్చలే చూసావా, ఇంకేం చూడలేదా? రేపు స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ లో లైట్ వేసుకొని చేయొచ్చు ఆంటీ స్నానం. ఎందుకురా పూక, చూసి కొట్టుకుంటావా? నువ్వెవరినైనా వేసావారా చింటూ? వీడియోస్ లో చూడండి తప్ప ఎవరిని వేయలేదా ఆంటీ? ఏందిరా నువ్వు చెప్పేది నిజమా? నా వట్ట మీద ఒట్టా ఆంటీ, బిట్టు చూడడం తప్ప డైరెక్ట్ ఎప్పుడు వేయలేదు. అవునా? మరి అంకుల్ లేనప్పుడు కాల్ చేస్తా, ఇంటికి రా వేసుకుందాం. అంకుల్ చూసిన పిచ్చలు వస్తాయండి. ఆ పిచ్చి గుద్ద నేను చూసుకుంటా దానాని. అంకుల్ పని మీద వేరే వరకు వెళ్ళాడు, ఇవాళ రాడు రేపే. అయితే ఇవాళ నైట్ మొత్తం నీకు చుక్కలు చూపిస్తా అండి. సరేరా చింటూ, వచ్చినప్పుడు 3 మల్లెపూలు కట్టుకున్నా. సరే అండి, బాయ్. బాగా చింటూ రాని అలా సెట్ చేసుకున్నామా అమ్మా? అయితే ఇవాళ నైట్ ఆంటీ రుబ్బుతావుగా. నీ అబ్బా రుబ్బుడేరా బర పిచ్చలో కుచ్చి కుడకలేస్తా. ఇవాళ నైట్ నా ప్రతాపం చూపిస్తా గుద్దబాకిలానికి. జాగ్రత్త మామ, ఆంటీ ముందు ఎదురు పడకు, అంకుల్ గాని దొరికినావు అనుకో చంపేది ఎగుతాడు. నువ్వేనా లంజోడుగా ఇప్పుకోకుండా ముట్లేడు పెడతావు? ఓరసుళ్ళగా ఇప్పుడు అలానే ఉంటది సాపో, ఏదో ఒక రోజు వట్టకు వాతలు పడతాయి పో. Later that same evening. ఏడున్నారా చింటూ? బాత్రూమ్ లో ఉన్నాయండి. బాత్రూమ్ లో ఏమని పెడతానవరా? నీకేం తెలుసా అండి నా బాధ? కొట్టుకుంటానా అండి. కొట్టుకొని పిల్లలు గుద్దలకి ఎండిపోయినా కదరా. ఏం చేయాలండి, పొద్దున లేచి ఒకసారి అయినా కొట్టుకుంది నా డే స్టార్ట్ అవ్వదు. నీకు అలా చేయడం అవసరం లేదు లేరా. అవి ఎందుకంటే అంకుల్ ఇంట్లో లేనప్పుడు నేను రావాలా? గుద్ద కొబ్బరి రాసినట్టు అన్ని చెప్పుడున్నారా, అర్థం చేసుకోవాలి కొన్ని. దానాని త్వరగా నీకోసం వెయిట్ చేస్తున్నా. సరే బేబీ వస్తున్నా. A few inches later. అంత కసిగా చూడకండి. నీకేమైనా ఉత్సాహం పాడతావు? అది కాదండి, నువ్వు అలా చూస్తే తమ్ముడు చెడ్డీని కప్పుకున్నట్టున్నాడు. ఎందుకురా పూక, పొరడినట్టు దూరం ఉంటాను, వచ్చి నా ఒళ్ళో కూర్చోవచ్చుగా. ఏంటండి మరి ఇంత ఓపెన్ గా మాట్లాడుతున్నావు? ఈ పని కొత్తేమో, నాకు అది పాతదే. అంకుల్కున్నదే నీకున్నది, నీకేమైనా వేరేది ఉందా? ఏంటి చింటూ ప్యాంట్ విప్పవా? ఇంకెంతసేపు అలా చూస్తూనే ఉంటావు?
వస్తున్నా అండి దెబ్బకు నేను నడుమిన దేముతా 1 minute later. అగో ఏమైందిరా బరపిచ్చలోడా? ఏ అయిపోయినా అండి. అయ్యో నేను మొన్న మొల్లారా నేను ఉత్త పోసినంత సేపు కూడా వేయలేదు కదా నన్ను. వేసుడంటే బిట్లు వేసి కొట్టుకున్నంత ఈజీ కాదురా చింటూ. అప్పుడు అయిపోయిందారా కుదబాకిలోడా, ఇంకొంచెం సేపు వేస్తే బాగుండు. అంటే నువ్వు అరుస్తున్నాగా అండి, నీకు నొప్పి అవుతుందని నేనే ఆపేశా. కథలు లేని జారా ప్యాంట్ పెట్టుకొని దెంగ ఇడకెళ్ళి కోయ్ 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 కోయ్. నీ బట్టలు కోయ్. దాని మొగని తెలిసిన అనుకో నీ బట్టలు పోతాడు. నీకెందుకురా ముసలి కొట్టాడా? మొన్న కాంతమ్మ బిడ్డను గెలికినావు, చెప్పు దెబ్బలు తిన్నావు, ఇంకా సిగ్గురాలేదారా నీకు? అగు రొత్తాలు మంచిగానే పట్టినావు కదా, ఎవరికి అనుమానం రాకుండా. నన్ను పిలుస్తే నీ కొట్లు తెంపుతుండే కదా. ముందు నీ గోతుల పట్టకెళ్ళి జాపకుండా వేసుకోరా ఎరిపోక. నీ అబ్బా నేను గోసిప్పినా అనుకో నీకు మొసచ్చే వరకు వేస్తా. మాసాలి నాకు చూసిన తర్వాత నీ గుండె గుట్టలో జారకుండా చూసుకో. అబ్బా ఎన్ని చూడలేదు, ఎందరు కుట్లు తెంపలేదా నేను. ఒక ఆమె సాత నీ ముసలాన్ని తెలిసింది అనుకో నీ పిచ్చలు పెండొద్ది, నీ గోసలు ఉన్న గోటికాయలు గుద్దలకు నోకొద్ది. అవురలో కూడా నువ్వు సగం లేపని సత్తిగాని కొడువుగా మీ డాడీకి చెప్పి నీ ఈ పాట సా చెప్పి తావురా. ఓ ముసలి గుద్దడా గుర్తుపట్టి వచ్చిన వారా నీ కొంపల కోడేరుగా. ఈ కామేశు చెప్పు చెప్పు దిగుద్ది దెంగ ఇడకెళ్ళి. ఆయన ఊరు లంజల కరువుయినట్టు దీనెంబడి ఎందుకు పడ్డావురా నువ్వు? అసలే దాని మొగడు మెంటల్ కూతాడు, వాడు చూసిండనుకో నేను ఉచ్చపోసి కాల ఎంతాడు. ఆయన మొన్న ఏమన్నా రత్తాలు ఒకసారి పొదల సాటుకు రా అంటే గోసులో ఉన్న బట్టకాయలు పోస్తాను. మరి ఇప్పుడేందో ఈ లంగ గుద్ద పని, ఈ బచ్చ పోరగాంతో వేసుకుంటాను. కొద్దినైనా మానం పెట్టలేదా అనే దేవుడు నీ గుద్దకు. వాడు మన బచ్చగాడు కాదు, వాడి కింద ఎందుకు గడ్డపారలు అయినాయి. నీకెందుకు నీ పనులు చూసుకోక మంది గుద్దలో వేలు పెడతావు. నీ అమ్మ పిచ్చ గోమారి పట్టినట్టు పట్టకే. అవు ఎందుకు ఆమె సాత నా పానం తెగుతావు. నైట్ లో నైట్ కి పైసలు ఇస్తే కానీ ఇక్కడికి వెళ్తే ఎంగే తాత. ఏందే రత్తాలు ఏమంటావు ఒకసారి చెప్పు చెప్పేందుకు దౌడపండి తెగుతావు ముసలి పోకోడా. ఏమన్నారా ముసలి గుద్దడా నాటికి అంత మాట్లాడవా? నీకు తెలియదురా బడవే, నువ్వు గుద్దనోరు మూసుకో. అగో ఇప్పుడు నువ్వేందే తాత తుర్తిగా వేసుకునే టైంలో వట్ట గోమారి పట్టినట్టు పట్టినావు. షార్ట్ వేయక చాలా రోజులు అవుతుంది, రత్తాలను ఒకసారి అంగపడమాను. నాకు తిక్కేదంగా నీ గోసలు ఉన్న బట్టకెళ్ళి పిసికి తెగుతా. నీ ఎవరిని మొగడని తెలిసింది అనుకో నేను సంపేది ఎంగుతాడు. తర్వాత నీ ఇష్టం మరి. అసలే నేను మెంటల్ కూతుని, నాకు ఇట్లా కిర్రమన్నది అనుకో ఊర్లో అంతా పోపో చేస్తా. ఇప్పుడు ఏమంటారా మరి? ఏమవలైందే రత్తాలు, గోసిపుకొని రెడీగా ఉన్నావు, లోపలికి పా వేసుకుందాం. మళ్ళీ ఏమైనా చెప్పావు కదా, ఎందుకంటే నా సంసారం ముట్టకూడదు. లోపలికి వచ్చేసావురా ముసలి కూతురా. లోపలికి పోయిన తర్వాత ముసాలి చచ్చిపోతారా. నీ అబ్బా నువ్వు లోపలికి అయితే పని నేను నడుమురే తెగుతా. నీ అబ్బా గడ్డం పిల్లం ఉండమ్మా, ఎవడు వేయడానికి వచ్చింది ఎవడేస్తాడు. లైఫ్ లో ఫస్ట్ టైం వేయడానికి వచ్చిన మామ ఈ లంచోడికి ముసలి కూతాడు ఆగని తెంగిండు. మామ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయరా మామ. మళ్ళీ ఒక కొత్త టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్.